సార్వత్రిక ఎన్నికల వేళ ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఒకటే మాట, ఆ పార్టీ గెలవబోతుంది, ఈ పార్టీ గెలవబోతుంది, ఆ సర్వే మా పార్టీనే గెలుస్తుందని, కాదు కాదు మా పార్టీ గెలుస్తుందని. ఇంతకు ఏ పార్టీ గెలుస్తుంది? ఏ సర్వేలు పేర్కొన్నాయి? ఏ సర్వేలు ఏ మాత్రం ప్రజల ముందు ఈ పార్టీ గెలవబోతుందని ముందుకు తీసుకొచ్చాయి? అదే విధంగా జాతీయ సర్వేలు ఏం చెబుతున్నాయి, రాష్ట్ర సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి అని అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత SS9 ఆ యొక్క సర్వే సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వెళ్లి సర్వే చేశాయట. ఆ సర్వే సంస్థలు ఏ గ్రామానికి వెళ్ళాయి, ఏ డివిజన్ కి వెళ్ళాయి, ఏ మండలాలకు వెళ్ళాయి, ఏ జిల్లా వ్యాప్తంగా ఎన్ని శాంపుల్స్ సేకరించి సో మేము ఈ విధంగా చేశాము, ఆ విధంగా చేశాము అని పేర్కొనడం జరుగుతుంది. వాస్తవానికి ఆ సర్వేలు ఏవైతే పేర్కొన్నాయో ఆ సర్వేలు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఇక్కడ కనబడుతూ ఉంది. సో రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. ఆ సర్వే సంస్థల గురించి పరిశీలించడానికి ముందు మనం బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, ప్రజా జీవితాన్ని బ్రతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం అంటే వ్యాపారం కాదు, ఉద్యోగం కాదు, రాజ్యాంగం ప్రతిపాదించిన ఒక సామాజిక బాధ్యత రాజకీయం. రాజకీయం అంటే అధికారం పెత్తనం చెలాయించడం కాదు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించడమే రాజకీయం. ఇక్కడ పాలకులు సేవకులు మాత్రమేనని, సేవకులే పాలకులు అనే విధంగా పని చేయాలి రాజకీయ నాయకులు. నేటి రాజకీయం కొత్త రంగు పులుముకొని నేటి రాజకీయ పార్టీ నాయకులు అధికారం కోసం, పెత్తనం కోసం, ధనార్జన కోసం, రాజా భోగాలు అనుభవించడం కోసం రాజకీయ వ్యవస్థను వ్యాపార సంస్థలా మార్చేశారని మేధావులు పేర్కొంటున్నారు. సో రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలను పారదర్శకంగా పరిపాలించవలసిన అవసరం ఉంది. త్వరలో మన రాష్ట్రంలో దేశంలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం మొదలైంది. మనది రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ప్రజలే పాలకులను తమ విలువైన ఓటును ద్వారా ఎంపిక చేయాలి, ఏదో ఒక పార్టీకి అధికారం ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి తరంలో రాజకీయ పార్టీలు అధికారం చేపట్టుటకు వారి వారి బలాలు తెలుసుకునే రంగస్థలమే రాజకీయం. రాజకీయ ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంగ్రామం కాబట్టి ఇక్కడ పెన్నుపోటు, పన్నుపోటు, కత్తిపోటు కూడా రంగస్థలమే. ఈ వేదిక ఒకరికొకరు ఎదురుపడితే కలహాకార ప్రసంగాలే కానీ ప్రజాక్షేత్రంలో పార్టీల వారు ఖచ్చితంగా అధికారం కోసం ఎన్నుకోబడాలి. కాబట్టి అధికారం చేపట్టే దానికోసం రకరకాల ప్రణాళికలు, ఎత్తుగడలతో పార్టీల వారు ప్రయత్నం చేస్తానే ఉంటారు. ఇక్కడ సీత కష్టం సీతదే, పీత కష్టం పీతదే అన్నట్టు ప్రజాక్షేత్రంలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు తమదైన ప్రచారాలతో దూసుకుపోతుంటే, మరోపక్క ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందో మేము చెప్పబోతున్నాం. వారి జాతక చక్రం మా సర్వేలో నిక్షిప్తమై ఉందనే విధంగా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని మా సర్వే వాళ్ళు చెబుతున్న సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి లక్షలాది మందితో కలిసి పార్టీల గురించి విచారణ చేసి మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే అభిప్రాయాల గురించి సర్వే సంస్థలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఎన్ని శాంపుల్స్ తీసుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందితో సంపూర్ణ సర్వే చేయడం వల్ల ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు రాబోతున్నాయని, ఫలానా చోట ఫలానా అభ్యర్థులు కూడా గెలవబోతున్నారని, కొన్ని నియోజకవర్గాలలో టగ్ ఆఫ్ వార్, నువ్వా నేనా అనే విధంగా ఉండబోతుందని ఈ సర్వే సంస్థలు రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో చాలా సంస్థలు నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్సీపీ తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోయే అవకాశం ఉందనే సమాచారంతో సర్వే మాళ్ళు మాకు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం మాకు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు సాధించబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని ఇచ్చిన రిపోర్ట్ ను ఓసారి మనం పరిశీలిద్దాం. సో ఏ పొలిటికల్ సర్వే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. సో పొలిటికల్ క్రిటిక్ సర్వే అనేటటువంటిది వైఎస్ఆర్సీపీకి 122 సీట్లు రావచ్చు, తెలుగుదేశం పార్టీకి 53 సీట్లు రావచ్చని చెప్పడం జరిగింది. అదే విధంగా డెక్కన్ 24x7 ఈ సర్వే వైఎస్ఆర్సీపీకి 131, తెలుగుదేశం పార్టీకి 44 రావచ్చు అని చెప్పింది. జనధర్ ఇండియా వైఎస్ఆర్సీపీకి 125, టీడీపీకి 50 సీట్లు రావచ్చు అని చెప్పింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్సీపీకి 135, టీడీపీకి 40 అని చెప్పడం జరిగింది. ఆత్మసాక్షి 97 నుంచి 118 రావచ్చు వైఎస్ఆర్సీపీకి. అదే విధంగా
తెలుగుదేశం పార్టీకి 54 నుంచి 62 రావచ్చు అని చెప్పింది. అదే విధంగా రేణుకా పోతినేని సర్వే, ఈ సర్వే వైఎస్ఆర్సీపీకి 134 రావచ్చు అని చెప్పింది. తెలుగుదేశం పార్టీకి 41 సీట్లు మాత్రమే రావడానికి అవకాశం ఉందని చెప్పింది. అదే విధంగా SS9 న్యూస్ వైఎస్ఆర్సీపీకి 101 సీట్ రావచ్చు, టీడీపీకి 43 రావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా 2 సీట్లు ఈ యొక్క SS9 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తగ్గ ఫార్ ఉంది, చాలా బలమైనటువంటి పోటీ కాంగ్రెస్ కూడా 2 నియోజకవర్గాలు ఇవ్వబోతుంది అనే విధంగా SS9 న్యూస్ చేసిన సర్వేలో తెలిసింది. అదే విధంగా జన్నత్ పోల్స్, సో వైఎస్ఆర్సీపీ 122 నుంచి 125 రావచ్చు, తెలుగుదేశం 44 నుంచి 46 రావచ్చు. హోల్ స్ట్రాటజీస్ గ్రూప్ ఈ సర్వే 120 నుంచి 130 వైఎస్ఆర్సీపీకి రావచ్చు, తెలుగుదేశం పార్టీకి 44 నుంచి 45 రావచ్చు అని పేర్కొనడం జరిగింది. ఇక ఫ్రాంక్ సర్వే తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 37, వైఎస్ఆర్సీపీకి 118 నుంచి 138 రావచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక పొలిటికల్ వ్యూస్ సర్వే 117 నుంచి 128 వైఎస్ఆర్సీపీకి రావచ్చు, తెలుగుదేశం పార్టీకి 46 నుంచి 58 రావచ్చు అనేటటువంటి సర్వే చేయడం జరిగింది. న్యూస్ ఎరీనా ఇండియా వైఎస్ఆర్సీపీకి 121 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 36. అదే విధంగా నువ్వా నేనా అనే విధంగా టగ్ ఆఫ్ వార్ పోటీ పడుతున్న స్థానాలు 16 చెప్పడం జరిగింది. రేస్ అనేటటువంటి సంస్థ వైఎస్ఆర్సీపీకి 132 నుంచి 138, తెలుగుదేశం పార్టీకి 37 నుంచి 42 మధ్య ఇవ్వడం జరిగింది. అదే విధంగా NFO పొలిటికల్ సర్వే వైఎస్ఆర్సీపీకి 122, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి 53 సీట్లు ఇవ్వడం జరిగింది. యాక్చువల్ ఇండియా సర్వే వైఎస్ఆర్సీపీకి 108 సీట్ల నుంచి 116 ఇవ్వడం జరిగింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 59 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక థర్డ్ విజన్ వైఎస్ఆర్సీపీకి 103, తెలుగుదేశం పార్టీకి 39 మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నువ్వా నేనా అనే విధంగా కాంపిటీషన్ లో ఉన్నటువంటి స్థానాలు కూడా 33 ఇవ్వడం జరిగింది. భారత్ పొలిటికల్ సర్వే వైఎస్ఆర్సీపీకి 150 నుంచి 150 ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 19 నుంచి 25 ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా వ్రాప్ స్ట్రాటజీ ఈ యొక్క సర్వే 104 నుంచి 115 వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని, తెలుగుదేశం పార్టీ 50 నుంచి 60 దాకా గెలవబోతుందని ఈ యొక్క సర్వేలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సర్వే మీ ముందు ఉంచానో అది రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంస్థలు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ప్రతి గ్రామాన వెళ్ళి దాదాపు లక్షల మంది పబ్లిక్ తో కలిసి ఈ కలవడం కూడా వాళ్ళు ఏ విధంగా కలిశారంటే ఒక్కొక్క దశల వారీగా ఉద్యోగస్తులు కలిశారు, లేబర్స్ కలిశారు, కుల సంఘాలను కలిశారు, అదే విధంగా మహిళలను కలిశారు. నూతనంగా ఓటు హక్కు సాధించిన యువతను కూడా లక్షలాది మందిని కలిసిన తర్వాతే ఈ యొక్క సర్వే రిపోర్ట్ మేము మీ ముందు ఉంచుతున్నామనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రిపోర్ట్లను సేకరించిన తదనంతరం ఇది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క సర్వేలు నామ మాత్రమే కాబట్టి ఏదైనా సరే ఫైనల్ డిసిషన్ మేకర్స్ పబ్లిక్. ఎవరు ఎన్ని సర్వేలు ఏం చెప్పినా, ఎలాంటి సర్వేలు చేసినా, వాళ్ళు ఎన్ని శాంపుల్స్ తీసుకున్నా ఫైనల్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి 13వ తేదీ మే వాళ్ళు ఏదైతే పోలింగ్ డేట్ ఉందో ఆ డేటింగ్ రోజు వాళ్ళు తమ యొక్క ఓట్ల శాతాన్ని ఈవీఎం లో నిక్షిప్తం చేస్తున్నారు. అదే విధంగా ఫైనల్ గా ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటి విషయాన్ని జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి రాష్ట్రాభివృద్ధి కోసం, కుల మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి SS9 మిమ్మల్ని కోరుతోంది.